హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భారత్ తెలుగు అకాడమీ. ఈరోజు చూసుకున్నట్లయితే మనకి చాలామంది కామెంట్ సెక్షన్లో చాలామంది అడుగుతుంటారు అనమాట. ఏంటంటే మన ఆర్ఆర్సీ గ్రూప్ డీకి సంబంధించిన 32,000 వేకెన్సీ తీశారు కదా, ఇన్ కేసు ఎప్పుడు ఇంక్రీజ్ అవుతాయి అసలు రియలా నిజమా చాలామంది అంటుంటారు కదా. మన రీసెంట్గా ట్విట్టర్లో చాలామంది క్యాప్షన్ చేశారు, ట్విట్టర్లో ప్రొటెస్ట్ చేశారు. ఓకే, అలాగే ఆఫ్లైన్లో కూడా అంటే నార్మల్గా బయట కూడా ప్రొటెస్ట్లు చాలా చేయడం జరిగింది అక్కడక్కడ. అయినా ఇంక ఇప్పుడు వరకు ఇంక్రీజ్ ఎందుకు అవ్వలేదు, అసలు రియల్గా ఇంక్రీజ్ అవుతాయి అని చెప్పి మనకి చాలామంది కామెంట్స్ చేస్తున్న అయితే అడగడం జరిగింది. ఓకేనా, అది డౌట్కి అయితే మనం అందులో అయితే ఆన్సర్ ఇస్తున్న వీడియోలోని చూడండి ఒకసారి వీడియో అయితే. అది చూడండి, ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే నార్మల్గా చూడండి, ఈ 2024 రైల్వే నోటిఫికేషన్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ ఏఎల్పి చూడండి. ఏఎల్పి అయితే ఫస్ట్ 5,000 ప్లస్ అయితే అవ్వడం జరిగింది కదా. నెక్స్ట్ టెక్నీషియన్ చూడండి 9,000 ప్లస్ అయితే అవ్వడం జరిగింది కదా. అది ఏఎల్పి అయితే ఎప్పుడు ఇంక్రీజ్ చేశారంటే అప్లికేషన్ తర్వాత అనేది 18,000 ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ టెక్నీషియన్ కూడా అప్లికేషన్ తర్వాతే 14,000 ఇంక్రీజ్ చేసి మళ్ళీ మీరు జోన్ చేంజ్ ఆప్షన్ చేసుకుని వచ్చేసి ఇవ్వడం అనేది జరిగింది. ఓకేనా, అయితే మనం దాన్ని బట్టి చూసుకున్నట్లయితే నార్మల్ చూడండి, మనకు చాలా ప్రొటెస్ట్లు కాకుండా మన ఏఆర్ఎఫ్ అని అంతా ఫౌండేషన్ ఉంటుంది, వీళ్ళు కూడా చెప్పడం జరిగింది. నెక్స్ట్ చాలా బయటను కూడా చెప్పడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్న రీసెంట్ ట్విట్టర్లో 23 డిసెంబర్ చేశారు, నెక్స్ట్ 24 డిసెంబర్ చేశారు, 28 డిసెంబర్ చేశారు. ఓకేనా, ఇక్కడ 14 lakhs, ఇక్కడ 15 lakhs, ఇక్కడ మన రీసెంట్ 1 million దగ్గరికి కూడా వెళ్ళడం అనేది జరిగిందనమాట. ఓకేనా, అది ఏ విధంగా చూడండి, ఈ విధంగా అయితే రైల్వే లెవెల్ 1 lakh పోస్ట్ అని చెప్పి ఈ విధంగా అయితే చేయడం అనేది జరిగింది. ఓకేనా, అయితే మనం దీన్ని బట్టి చూసుకున్నట్లయితే అంటే జనరల్గా ఏఎల్పి టెక్నీషియన్ దీన్ని బట్టి చూసుకున్నట్లయితే మనం నార్మల్గా చెప్పాలంటే గ్రూప్ డీకి సంబంధించిన మినిమం ఒక 3 lakhs ప్లస్ అయితే వేకెన్సీ ఖాళీ ఉన్న సేఫ్టీ కేటగిరీ అంటుంది. 3 lakhs ప్లస్ అయితే వేకెన్సీ అయితే ఖాళీ ఉన్నాయి. ఓకేనా, అయితే ఇప్పటివరకు ఏ అప్డేట్ లేదనమాట. 32,000 వేకెన్సీ ఇచ్చాడు అంతే. ఓకే, 32,000 నార్మల్ మన సీసీ వాళ్ళకి సగము, సీసీ వాళ్ళకి ఒక 6,000, మిగతావన్నీ జనరల్కి ఈ విధంగా ఉండడం అనేది జరిగింది. ఓకేనా, అయితే వేకెన్సీ ఇంక్రీజ్ అవుతాయి ఎప్పుడంటే ప్రజెంట్ అప్లికేషన్ లాస్ట్ డేట్ February 23 కదా. వేకెన్సీ ఎప్పుడు అవుతాయి అంటే మేబీ అప్లికేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత అయ్యే ఛాన్సెస్ అనేది కనిపిస్తుంది. ఓకేనా, అప్లికేషన్ అయిన తర్వాత నేను 1 or 2 monthsలో అయితే వేకెన్సీ ఇంక్రీజ్ చేస్తారు. చూడండి, ఇక్కడ ఎంత ఇంక్రీజ్ చేస్తారంటే 1 lakh అయితే చేయడం అనమాట. 1 lakh అయితే వేకెన్సీ అయితే ఇంక్రీజ్ చేయడం జరగదు. మినిమం ఎంత వేకెన్సీ ఇంక్రీజ్ చేస్తాడంటే మినిమం ఈ 32,000 అనేది మినిమం ఒక 45,000 లేదా ఒక 50,000 అంటే 60,000 బిలో అయితే మీకు అనేది ఇక్కడ ఇంక్రీజ్ చేసే ఛాన్స్ అనేది కనిపిస్తుంది అనమాట. ఓకేనా, మీరు చూస్తుంటారు కదా ఎన్ని ప్రొటెస్ట్లు చేస్తారు. ఓకేనా, అయితే రియల్గా చెప్తుంది ఏంటంటే వేకెన్సీ అయితే కంపల్సరీ ఇంక్రీజ్ చేస్తాడు, ఎందుకంటే ఇప్పుడు చాలా ఒత్తిడి జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ రీసెంట్గా మన జార్ఖండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే జార్ఖండ్ అక్కడ కొన్ని కొత్త రైల్వే జోన్స్ అనేది పెట్టడం జరుగుతుంది. ఇక్కడ కొంచెం గ్రూప్ డి స్టాఫ్, లెవెల్ 1 స్టాఫ్ మెయిన్ ఏదైనా రైల్వే కంటే లెవెల్ 1 స్టాఫ్ అనమాట. ఓకేనా, లెవెల్ 1 స్టాఫ్ కావాల్సి ఉంటుంది. ఇంక్రీజ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తుంది, చూద్దాం ఏమవుతుందో. ఓకేనా, ఇంక్రీజ్ చేసిన మినిమం 50,000 ప్లస్ అయితే చేస్తారు అనమాట. ఓకేనా, అంతకు మించి అయితే ఇంకా చేసే ఛాన్సెస్ అనేవి లేవు. ఓకేనా, అయితే అర్థమైంది కదా వేకెన్సీ ఎప్పుడు ఇంక్రీజ్ అవుద్దో. ఏదైనా అప్లికేషన్ ప్రాసెస్ తర్వాత అయినా మీకు ఏదైనా అప్డేట్ ఉంటుంది. ఇప్పుడు బిఫోర్ అయితే అప్డేట్ లేదు. వేకెన్సీ ఇంక్రీజ్ అయినా అంత అయితే మినిమం 50,000 ప్లస్ అయితే ఇంక్రీజ్ అవుతాయి, అంత ఫుల్ అయితే అయ్యే ఛాన్సెస్ అనేది కనబడవు. అయితే మనం దీన్ని ప్రకారం ఇది ఇంక్రీజ్ అవుతాయని చెప్పుకోవచ్చు. అంటే రీసెంట్గా పెద్ద మన జిఎం జనరల్ మేనేజర్ కూడా చెప్పడం జరిగింది, చాలామందికి వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మన ఏఐఆర్ ఆల్ ఇండియా రైల్వే ఫెడరేషన్ కూడా చెప్పడం జరిగింది. చాలా ప్రొటెస్ట్లు కూడా జరుగుతున్నాయి, ఇప్పటికీ అక్కడక్కడ చిన్న ప్రొటెస్ట్లు కూడా అవుతున్నాయి. క్వాలిఫికేషన్ గురించి కూడా అవుతున్నాయి అనమాట. చేంజ్ మరి రేట్ అవుతుంది తెలియదు. ఇంకా క్వాలిఫికేషన్ మన మళ్ళీ 14 ఏదో కోర్టులో కేసు కూడా ఉంది కదా ఈ మంత్ 14 February 14. అది చూద్దాం ఏమవుతుంది. ఓకేనా, అయితే అర్థమైంది కదా వేకెన్సీ ఇంక్రీజ్ ఏఎల్పి టెక్నీషియన్ లాగా ఇదే విధంగా ఇంక్రీజ్ అయితే అవుతాయి. మీరైతే ఏం టెన్షన్ పడకండి. ఫస్ట్ ఏంటంటే మీ ప్రిపరేషన్పై మీరైతే ఫోకస్ చేయండి. మీకు కావాల్సింది ఒకే ఒక పోస్ట్. ఓకేనా, మీ ఒక్క పోస్ట్ గురించి మీరైతే ప్రిపరేషన్ చేయండి. ఒక అన్ని పోస్టులు మీకు అవసరం లేదు. మీకు కావాల్సింది ఒక పోస్ట్కి 10 మంది కాంపిటీషన్ ఉన్న, 20 మంది కాంపిటీషన్ ఉన్న మీరు చదివే చదువు బట్టేది ఉంటుంది అనమాట. ఓకేనా, మీరైతే కొంచెం బాగా చదవండి. మీకైతే వేకెన్సీ అయితే ఇంక్రీజ్ అవుతాయి. ఇన్ కేసు ఏ అప్డేట్స్ వచ్చినా నేనైతే మీకు వీడియో రూపంలో అప్డేట్ చేస్తాను. ఓకే, డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. రిప్లై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.